సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మొక్కజొన్న స్వీట్ గారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను బెల్లంతో చేస్తున్నానండి. ముందుగా నేను మొక్కజొన్నల్ని ఒలుచుకొని మంచిగా చక్కగా చెరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు బెల్లం ఒక కప్పు కంటే సగం కప్పు తీసుకున్నానండి. 3 కప్పుల మొక్కజొన్నలు తీసుకున్నానండి. ఇదే కప్పుతోటి 3 కప్పులు బెల్లం మొక్కజొన్నలు తీసుకున్నానండి. కప్పు నిండుగా కాకుండా కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నానండి. వీటినన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. బెల్లం ఎక్కువైతే మొత్తం లూజ్గా అయిపోతుందండి. కొంచెం బెల్లం తక్కువ తీసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తుందండి మనకి. చూడండి, ఇలా 2 కలిపి ఇలా మిక్స్ పట్టుకొని పెట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా సోడా వేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడి ఎక్కిందో లేదో చెక్ చేసుకుందామండి. మనకు ఆయిల్ వేడి ఎక్కిందండి. ఇప్పుడు మనం కొద్దిగా ఇలా గారెలాగా వేసుకుందాం. చాలా బాగుంటాయండి. ఇలా ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవడమే. ఇలా రాని వాళ్ళకు, చేతిలో రాని వాళ్ళకి ఒక క్లాత్ పైన కానీ ఒక కవర్ పైన కానీ ఆయిల్ పెట్టేసి ఫస్ట్ కవర్లో చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని కూడా వేసుకోవచ్చండి. మనకు డైరెక్ట్గా కూడా ఇలా చేతికి కొద్దిగా చేసుకొని కూడా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా సోడా వేస్తే మనకు పొంగుతాయండి, మంచిగా లోపల కూడా ఉడుకుతుంది. చాలా బాగుంటాయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఇంతే అండి. ఇలా వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే లోపల ఉడకవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి. ఇవి ఫ్రై అయిపోయాయండి. వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఇంతే అండి. మనం ఒక్కొక్కటిగా వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. ఇలానే మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇలా ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.